నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేపాల్కు మరో ముప్పు. 47 హిమనద సరస్సులు ప్రమాదకరం. 21 సదస్సులు నేపాల్లో, 25 డిబేట్లో. 6 అత్యంత ప్రమాదకర సరస్సులపై ప్రత్యేక నిఘా. నేపాల్కు మరో భారీ ముప్పు పొంచి ఉందా? హిమాలయాలు మంచు కరుగుతున్న కొద్దీ ప్రమాదకర హిమనద సరస్సులు పెరుగుతున్నాయా? నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో మొత్తం 47 హిమనద సరస్సులను ప్రమాదకరంగా గుర్తించగా అందులో 21 నేపాల్లో, 25 టిబెట్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 6 సరస్సులపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి ఈ సరస్సులను అడ్డుకుంటున్న సహజ కట్టలు తెగిపోతే భారీ స్థాయిలో నీరు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చి గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ముంచెత్తే ప్రమాదం ఉంది. అసలు ఈ హిమనద సరస్సులు ఎందుకు ప్రమాదకరంగా మారుతున్నాయి? మంచు కరుగుదలతో ఈ ముప్పు ఎంత పెరుగుతుంది? నేపాల్తో పాటు భారత్ పైన దీని ప్రభావం ఉంటుందా? తాజాగా నేపాల్లోని వరదల వల్ల వేలాది మంది ప్రజలు ప్రభావితులయ్యారు. ఇప్పటి వరకు 160 మంది చనిపోగా వందల మంది గల్లంతయ్యారు. నేపాల్ మళ్ళీ ఇలాంటి విపత్తుకు గురయ్యే ప్రమాదం ఉందని తెలుస్తుంది. మరి నేపాల్ ప్రభుత్వం చేసిన శాస్త్రీయ అంచనాల ప్రకారం 47 హిమనీనద సరస్సులను ప్రమాదకర హిమనీనద సరస్సులుగా గుర్తించారు. ఈ సరస్సులు ఏ క్షణంలోనైనా హిమనీనద విస్ఫోటన వరదలను ప్రేరేపించగలవని, తద్వారా నేపాల్ నదీ వ్యవస్థలలో వినాశకరమైన వరదలను కలిగించవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. సాధారణంగా చూస్తే ఇవి మంచు కొండల మధ్యన ఏర్పడిన అందమైన సరస్సుల్లా కనిపిస్తాయి. కానీ ఆ అందం వెనుక ఒక భారీ విధ్వంసం దాగి ఉండొచ్చు. మంచు కరిగే కొద్దీ ఈ సరస్సుల్లో నీటి పరిమాణం పెరుగుతుంది. మరి ఆ నీటిని అడ్డుకుంటున్న సహజ మట్టి, రాళ్ల కట్ట ఒక్కసారిగా బలహీనపడితే చాలు వేల కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనినే గ్లేషియన్ లేక అవుట్ బర్డ్స్ ఫ్లడ్ అంటే GLOF అంటారు. ఇక ICMAD UNDP రూపొందించిన ఇన్వెంటరీ ప్రకారం నేపాల్, టిబెట్ ప్రాంతాల్లోని కోసి, గండకి, కర్నాలి నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించినప్పుడు మొత్తం 47 హిమనద సరస్సులను ప్రమాదకరంగా గుర్తించారు. ఇందులో 21 నేపాల్లో ఉండగా 25 టిబెట్ అటానమస్ రీజియన్లో ఉన్నాయి. ఇక 1 భారత్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రమాదం నేపాల్ సరిహద్దుల్లోనే ఆగిపోదు. హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో ఏ సరస్సు ఉప్పొంగినా దాని ప్రభావం సరిహద్దులు దాటి దిగువ ప్రాంతాలపై పడే అవకాశం ఉంది. అసలు ఇక్కడ భయపెట్టే విషయం 47 అనే సంఖ్య మాత్రమే కాదు. ఆ 47 సరస్సుల్లో 42 కోసి నదీ పరివాహక ప్రాంతంలోనే ఉండడం. కోసి నది నేపాల్ గుండా ప్రవహించి భారత్లోకి వస్తుంది. అంటే హిమాలయాల్లోని ఒక సరస్సు వద్ద జరిగే మార్పు కేవలం మంచు కొండల సమస్య కాదు. అది దిగువన ఉన్న పట్టణాలు, గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు, వ్యవసాయ భూములు, ప్రజల జీవనంపై ప్రభావం చూపించే ప్రమాదం. అందుకే హిమనద సరస్సుల ముప్పును ఒక స్థానిక ప్రకృతి విపత్తుగా చూడడం సరిపోదు. ఇది మొత్తం హిమాలయ ప్రాంతానికి సంబంధించిన సరిహద్దులు దాటి వెళ్లే నీటి భద్రత సమస్య. ఈ 47 సరస్సుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రమాదకరంగా గుర్తించడం అంటే వాటి పరిమాణం, నీటిని అడ్డుకుంటున్న సహజ కట్ట పరిస్థితి, మరి వాటికి అనుసంధానమైన హిమనదం కదలిక, చుట్టుపక్కల కొండల వాలు, మంచు లేదా రాళ్ల జారుడు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవుట్ బర్డ్స్ ప్రమాదం ఉందని గుర్తించడం. అధ్యయనంలో 31 సరస్సులను అత్యధిక ప్రమాద స్థాయి ర్యాంక్ 1లో 12 సరస్సులను, ర్యాంక్ 2లో 4 ర్యాంక్ 3లో వర్గీకరించారు. అంటే ప్రమాదం ఒకే స్థాయిలో లేదు. కొన్ని సరస్సులపై అత్యవసరంగా నిఘా, రిస్క్ తగ్గించే చర్యలు అవసరం. నేపాల్లోని 21 ప్రమాదకర సరస్సుల విషయంలో మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే వాటిలో ఎక్కువ భాగం తూర్పు నేపాల్ వైపు, ముఖ్యంగా కోసి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. నేపాల్లోనే 2000కు పైగా హిమనద సరస్సులు ఉన్నప్పటికీ వాటిలో ప్రతి సరస్సు ప్రమాదకరం కాదు. అసలు ప్రమాదం ఉన్న వాటిని గుర్తించడం, వాటి నీటి మట్టం ఎలా మారుతుంది, సరస్సు విస్తీర్ణం పెరుగుతుందా, దాన్ని అడ్డుకుంటున్న మైరన్ కట్ట ఎంత బలంగా ఉంది, పైన ఉన్న హిమనదం ఎంత వేగంగా కదులుతుంది అన్నది నిరంతరం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే హిమనద సరస్సు ప్రమాదం ఒక్క రోజులో పుట్టేది కాదు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు హిమనదాలు క్రమంగా వెనక్కి తగ్గుతాయి. మంచు కరిగి నీరు చేరుతుంది. ఆ నీరు హిమనదం ముందు లేదా చుట్టుపక్కల ఉన్న రాళ్ళు, మట్టి, మంచుతో ఏర్పడిన సహజ కట్ట వెనుక నిల్వ అవుతుంది. కాలం గడిచే కొద్దీ సరస్సు పెరుగుతుంది. అదే సమయంలో కొండపై నుంచి మంచు ముక్కలు, రాళ్ళు,
మట్టి ఒక్కసారిగా సరస్సులో పడితే భారీ అల ఏర్పడవచ్చు. మరి ఆ అల సహజ కట్టను బలహీనపరిస్తే సరస్సు నీరు ఒక్కసారిగా బయటికి వస్తుంది. అప్పుడు అది సాధారణ వరదలాగా నెమ్మదిగా కదలదు. లోయ ఆకారాన్ని బట్టి అత్యంత వేగంగా దిగువకు దూసుకొస్తుంది. మరి మార్గంలో ఉన్న వంతెనలు, రోడ్లు, ఇళ్ళు, విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాలు అన్నిటినీ కొట్టుకుపోయే సామర్థ్యం ఈ వరదకు ఉంటుంది. మరి చూద్దాం, ఎప్పటికైనా సరే ఈ వరద ఉధృతి నుంచి అక్కడ ప్రజలను కాపాడతారా, ఏ రకంగా కట్టడి చేస్తారు అన్నది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.